హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. మళ్ళా వ్యాంపైర్ స్టోరీతో సినిమా తీసుకొచ్చానండి. రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇది ఏబిగెల్ సినిమా. ఆన్లైన్లో చెప్పాలంటే డబ్బు కోసం ఒక గ్యాంగ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక మ్యాన్షన్లో పెడతారు. ఏదో కుట్టి అమ్మాయి అనుకుని లైట్ తీసుకున్న వాళ్ళకి చొక్కలు చూపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రక్తం తాగే వ్యాంపైర్ అని తెలిసాక ఇంకేముంది, బేబీస్ డే అవుట్ బ్రీత్లు ఎందుకు పనిచేవి ఈ సినిమా ముందు. ఆ చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా మీరు అదిరిపోతారు, బిత్తరిపోతారు. ఏమ లెవెల్లో ఆడుకుంటుంది ఎలా అన్నది నా నరేషన్ మొత్తం శ్రద్ధగా వినాల్సిందే, మీరు చూడాల్సిందే. అప్పుడే మీరు ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేయగలుగుతారు. కథలోకి వెళ్లే ముందు రొటీన్ రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ మూవీ. సినిమా ఓపెన్ చేస్తే 12 ఏళ్ళ ఎబిగా స్టేజ్ మీద బెల్లీ డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలని ఒక గ్రూప్ ప్లాన్ చేస్తుంటారు. ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తుంటుంది. ఇంకొక అమ్మాయి ఏదైనా ప్రాబ్లం వస్తే డిఫెండ్ చేసుకోవడం కోసం స్నైపర్తో పొజిషన్లో ఒకడు ఉంటాడు. యువతల ఎబిగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అంటే కారులో బయలుదేరుతుంది. మరోపక్క కంప్యూటర్లో ఇంట్లో ఉన్న డోర్స్ అన్నింటినీ కూడా హ్యాక్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇంట్లోకి ఆ కిడ్నాపర్స్ వెళ్ళి ఆ కుట్టి అమ్మాయిని తెలియకుండా దాక్కొని సమయం చూసి మొత్తం మంది ఇచ్చి మోసుకొని తీసుకెళ్ళిపోతుంటారండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. సైరన్ మోగిస్తారు. తెలివిగా వీళ్ళు ముందే ఆ మెయిన్ డోర్స్ అన్నీ లాక్ చేశారు కదా. సో మెయిన్ గేట్ని ఓపెన్ చేసుకొని కారులో దజ్జాగా ఎక్కి వెళ్ళిపోతుంటారు. బయట సిటీలో ఎక్కడా కూడా ఆ సీసీ కెమెరాలో చెక్కకుండా ఊరికి దూరంగా ఉన్న ఒక మ్యాన్షన్లోకి వెళతారు. ఈ గ్రూప్కి ఆ బాస్ గాడు ఒకడు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయిని రూములోకి తీసుకెళ్ళి కళ్ళ గంతలు కట్టి చేతులు కట్టేసి రండి అని చెప్తాడు. అలాగే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఆ బాస్ గాడు పెద్ద స్పీచ్ ఇస్తాడు. రూల్స్ అవి చెప్తుంటాడు అనమాట. మీ ఒరిజినల్ పేర్లు వివరాలు ఎవరికి తెలియకూడదు. 24 గంటల పాటు ఆ అమ్మాయిని ఈ మ్యాన్షన్లో సేఫ్గా ఉంచాలి. ఆ తర్వాత $50 మిలియన్ డబ్బు మనకి వస్తుంది. ఈ అమ్మాయి తండ్రి ఒక పెద్ద బిలియనర్, పలుకుబడి ఉన్నవాడు. మీ ఫోన్లన్నింటినీ కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంది. అంచేత మీ మొబైల్స్ అన్నీ కూడా నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు, తీసుకుంటాడు. ఇప్పుడు వెళుతూ మళ్ళీ ఆగి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అనగానే అందులో ఒకడు, మాకు పేర్లు లేవుగా, మేము ఎలా మాట్లాడుకోవాలి అంటాడు. సరే నేనే మీకు ఒక పేర్లు పెడతాను, నీకు కళ్ళద్దాలు ఉన్నాయి కాబట్టి కళ్ళద్దాలు గాడు అని చెప్తాను. నెక్స్ట్ నీకు ఆఫ్ గుండెవాడివి, నువ్వు కంప్యూటర్ హ్యాక్ చేసే అమ్మాయి పేరు హ్యాకర్ అమ్మాయి, ఇంకొకటి పేరు పీటర్, హీరోయిన్ పేరు యాక్చువల్గా జాయ్, మనం హీరోయిన్ అని పిలుచుకుందాం. సో వాళ్ళకి ఏమున్నా కానీ పేర్లు మనం నిక్ నేములు బట్టి పిలుచుకుందాం కథకు అర్థం కావడం కోసం. ఇప్పుడు చివరిలో ఉన్నవాడు గుండుగాడు అనమాట, అంటే బ్లాక్ మ్యాన్ అని పిలుచుకుందాం. ఇలా 6 పేర్లు పెట్టి గుర్తుపెట్టుకోండి, నేను రేపు కలుస్తాను ఎలుక పిల్లలారా అని చెప్పేసి ఆ బాస్ గారు వెళ్ళిపోతాడు. అదేంటి మళ్ళీ ఎలుకలతో పోల్చి చెప్పాడు అని చెప్పేసి బార్లో తాగుతూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి తండ్రి ఎవరై ఉంటారు అని ఒక్కొక్కరు ఒక్కో బిజినెస్ చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ కళ్ళద్దాలగాడు హీరోయిన్కి $100 డబ్బు ఇచ్చి నేనెవరో నేనేం చేస్తానో కనిపెట్టి చెప్పు అంటాడు. హీరోయిన్ కొంచెం కూడా ఆలోచించకుండా, నువ్వు ఒక పోలీసు వాడివి, ఎలా కనిపెట్టావు అంటే నీ నడక బాడీ లాంగ్వేజ్ అన్నీ అలాగే ఉన్నాయి, కరెక్ట్గానే గెస్ట్ చేసిందని చెప్పేసి వాడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు అందులో పీటరు నా గురించి చెప్పు అంటాడు. నువ్వు ఒక మాఫియా గ్యాంగ్ చెందినవాడు అని కరెక్ట్గా చెబుతుంది. ఇప్పుడు ఆ ఆఫ్ గుండుగాడు ఎవరంటే డ్రైవరు. నెక్స్ట్ హ్యాకర్ గారు ఏంటంటే నిజంగానే ఒరిజినల్గానే హ్యాకరు. ఇప్పుడు ఆ బ్లాక్ మ్యాన్ ఏంటంటే ఒక స్నైఫర్ అని చెప్పి చెప్తుంది. అందరికీ కరెక్ట్గానే చెప్పింది అనమాట. అందరి గురించి కూడా కరెక్ట్గానే చెప్పింది, ఒక పేర్లు తప్ప. ఇప్పుడు హీరోయిన్ ఏమో తను ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్లో పనిచేస్తుంది, అందుకే ఒక్కొక్కరి గురించి ఈజీగా గెస్ట్ చేసి చెప్పగలిగింది అనేది మనకు అర్థమవుతుంది. టైం అయింది, లోపల అమ్మాయి ఏం చేస్తుందో నేను చూసి వస్తానని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళుతుంది. లోపలికి వచ్చాక ఆ అమ్మాయి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి. అమ్మాయికి గంతలు తీసేయండి, నొప్పిగా ఉంది ప్లీజ్ అని చెప్పేసి ఆ చిన్నపిల్ల చెబుతుంది. తన ఫేస్ కవర్ చేసుకొని ఇప్పుడు హీరోయిన్ ఆ కుట్టి అమ్మాయి తాలూకా గంతలు విప్పుతుంది. నా చేతులు హ్యాండ్ కప్స్ వల్ల నొప్పి పుడుతున్నాయి, అవి కూడా తీయగలరా ప్లీజ్ అని అమాయకంగా అడిగేసరికి వెనక లాక్ తీసి ముందుకి లాక్ చేస్తుంది ఆ హ్యాండ్ కప్స్. ఇప్పుడు ఆ చిన్నపిల్ల నన్ను ఎందుకు బంధించి తీసుకొచ్చారు, ఏం చేయబోతున్నారు, చంపేస్తారా అని చెప్పేసి అడుగుతుంది.
అబ్బే లేదమ్మా, మీ నాన్న దగ్గర డబ్బులు అడిగాం, అవి వచ్చాక నేను సేఫ్టీగా ఇంట్లో వదిలేస్తాం అని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. మీకు మా నాన్న ఎవరో తెలుసా అంటుంది. మాకు అనవసరం అదంతాను, మాకు డబ్బు వస్తే చాలు అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అలాగే ఇప్పుడు ఆ చిన్నపిల్ల మీకు పిల్లలు ఉన్నారా అని అడిగేసరికి ఒక అబ్బాయి ఉన్నాడని టక్కుని నోరు జారి చెప్పేస్తుంది. ఆ పేరు అని చెప్పేసి అడిగేసరికి అవన్నీ చెప్పకూడదు అని హీరోయిన్ గట్టిగా బిగించిపోయి నేను చెప్పదు. పర్లేదు, నేనే మీ అబ్బాయికి డుంబుగాడని పేరు పెట్టుకొని చెప్తాను. మా నాన్నకి కొడుకు అంటే చాలా ఇష్టం, వారసుడిగా బాగుండని కోరుకునేవాడు, కానీ కూతురుగా నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. మీరు రాంగ్ పర్సన్ని కిడ్నాప్ చేసి తెచ్చారని అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఆ చిన్నపిల్ల అంటుంది. సరే 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 మాటలు చాలు, ఇంకా పడుకో అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి ఆ హీరోయిన్ ఆ కళ్ళద్దలగాడితో ఈ అమ్మాయి తండ్రి ఎవరై ఉంటారు అంటే అంటే నాకు తెలీదు అని ఎవరెవరో చెబుతుంటారు అని. కానీ నాకు ఎందుకో ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా వైలెంట్గా ఉండేవాడిలాగానే ఉన్నాడు అంటుంది హీరోయిన్. దానికి కళ్ళద్దలగాడు అంటాడు, మనల్ని భయపెట్టడానికి అలా నీతో అమ్మాయి చెప్పుంటుంది, లైట్ తీసుకో అంటాడు. ఇప్పుడు హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఈ కళ్ళద్దలగాడికి చిన్న డౌట్ వస్తుంది. నేనే ఈ డౌట్ని స్వయంగా వెళ్ళి క్లారిఫై చేసుకుంటానని చెప్పేసి అమ్మాయి గదిలోకి వెళతాడు. అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి గంతులు లేకుండా ఉండేసరికి ఎలక్ట్ అయిపోయి వెంటనే గన్ తీసి ఏం చేసి, ఏయ్ నువ్వు నన్ను చూసావు కదూ, నన్ను గుర్తుపట్టావు కదూ అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. సత్య ప్రమాణకంగా నేను చూడలేదు అంకుల్ అంటుంది ఆ అమ్మాయి. సరే 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 మీ నాన్న పేరు ఏంటి అంటే మా తండ్రి పేరు క్రిస్టోఫర్ అని చెబుతుంది. ఆ పేరు వినగానే భాష అనే టైప్లో రియాక్ట్ అయిపోతాడు. బయటకు వచ్చి నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకు రావాల్సిన వాటా మీరే తీసుకోండి అని వెళ్ళిపోతుంటాడు. ఏమైంది అని అందరూ అడుగుతారు, ఆపుతారు. క్రిస్టోఫరు ఆ అమ్మాయి తండ్రి అనగానే ఇప్పుడు ఆ ఆపుగుండుగాడు అంటాడు, వారి గురించి పుస్తకాల్లో ఎక్కడో చదివాను, అదంతా కట్టుకదంట అనగానే లేదు కట్టుకథ కాదు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, అది నిజం అని చెప్పేసి కళ్ళద్దరగా అంటాడు. మొత్తంగా క్రిస్టోఫర్ అనేవాడు పెద్ద ఫేమస్ మాఫియా వాళ్ళకి సంబంధించిన వాడని వీళ్ళ మాటలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కరు భాష సమరసింహారెడ్డి రేంజ్లో ఆ క్రిస్టోఫర్ గురించి చెప్తుంటే హ్యాకర్ కన్క్లూజన్గా చెప్తుంది, అమ్మాయిని ఎలా తీసుకొచ్చామో అలాగే ఇంట్లో అప్పగించేద్దాం అంటుంది. ఓహో అలా మంచి వాళ్ళకి అమ్మాయిని తిరిగి అప్పగించేస్తే అప్పుడు మళ్ళీ నా క్రిస్టోఫర్ గారి ప్రాణాలతో ఉంచాలనుకుంటున్నావా, ఆయన గురించి నీకు తెలీదు అంటాడు కళ్ళద్దలగాడు. ఇప్పుడు హీరోయిన్ ఆలోచించి ఒక పని చేద్దాం, అమ్మాయికి కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మనం ఇక్కడి నుంచి పారిపోతాం, ఎందుకంటే మనల్ని అమ్మాయి చూడలేదు కదా అంటుంది. ఏంటి చూడలేదంటున్నావు, నేను రూమ్లోకి వెళ్ళేసరికి ఆ పిల్లకి కళ్ళకి గంత లేవు అని కళ్ళద్దలగాడు అంటాడు. అప్పుడు ఆ పీటర్స్ అంటాడు, ఆ అమ్మాయిని చంపేద్దాం అంటాడు. అంటే దానికి హీరోయిన్ అంటది, అయ్యో వద్దు పాపం చిన్నపిల్ల అంటుంది. ఇప్పుడు ఇంకోడు అంటాడు, మన బాస్ గారు ఇవన్నీ తెలిసే మనకి పని అప్పగించాడంటారా అంటాడు. చచ అలా అయితే మనకు ఒక్కొక్కరికి 7 మిలియన్లు ఎందుకు ఇస్తారంటాడు. ఆ బాసు మంచివాడే అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఫైనల్గా అందరూ అనుకుంటారు ఏదైతే అది జరగని, ఇంకో 22 గంటలు కళ్ళు మూసుకొని ఉందాం, రావాల్సిన $7 మిలియన్ డబ్బుని తీసుకొని వెళ్ళిపోదాం, మన అవసరాలు తీర్చుకుందాం అనుకుంటారు. కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి స్నైపర్తో అలర్ట్గా ఉండాలి, అలాగే పారిపోవటానికి దారులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తు పెట్టుకోవాలని అందరూ ఫిక్స్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే హీరోయిన్ ఒక టార్చ్ పట్టుకొని ఇంట్లోని డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఏంటా అని చూద్దామని వెళితే అదొక పెద్ద లైబ్రరీ. ఆ కిటికీ డోర్లు గాలికి కొట్టుకున్నాయి. వెళ్ళి క్లోజ్ చేద్దామని వెళుతుంటే అక్కడ ఒక తండ్రి కూతురు యొక్క స్టాచ్యూస్ ఉంటాయి. ఇదేంటి ఇలా ఉన్నాయి ఇక్కడ స్టాచ్యూస్ అనుకుంటుంటుంది. అక్కడి నుంచి పక్క రూమ్లోకి వెళితే అక్కడ బ్లాక్ పర్సన్ కనిపిస్తాడు. చూడు హీరోయిన్, ఇక్కడ అందరినీ నమ్మేకు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి హీరోయిన్తో చెప్తాడు జాగ్రత్తలో. ఇప్పుడు అక్కడి నుంచి ఆపుగుండుగాడు చీకటిగా ఉన్నటువంటి హాల్లోకి వస్తాడు. అచ్చం వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అమ్మాయిలాగే ఒక డ్రాయింగ్ బొమ్మ ఉంటుంది. ఇది ఎందుకుంది, ఇలాగే ఎందుకుంది అని మనకి డౌట్ వస్తుంది. పోను ముందు తర్వాత మనకు తెలుస్తుంది దీని సంగతి ఏంటనేది. ఇప్పుడు వాడికి ఆకలి వేస్తుందని చెప్పేసి ఆ బేస్మెంట్లోకి వస్తాడు. అక్కడ వెతుకుతుంటే అతని వెనక డోరు తనకు తనే అని తెరుచుకుంటుంది. ఎవరైనా ఉన్నారా అని మెట్లు దిగి వస్తుంటే అతని కాలులాగి ఎవరో కిందకు లాక్కెళ్ళిపోతుంటారు. ఎవరో తెలీదు, పెద్ద కేకలు పెడుతూ ఉంటాడు. ఆ అరుపులకి ఆ ప్లేస్కి హ్యాకర్ గర్ల్ వస్తుంది. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మరలా తిరిగి చూస్తే ఒక దగ్గర దెయ్యం గారిలా కూర్చొని అడు తిరిగి ఉన్నాడు ఆపుగుండు. ఏంట్రా అలా కూర్చున్నావు అని అతను తల తిప్పి అడుగుతుంటే
ఆ తల అలాగే చేతిలోకి వచ్చి ఊరిపోతుంది. పెద్ద చావు కేకలు పెడుతుంది. వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ టీమ్మేట్స్ అందరూ గ్రూప్ అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యి వస్తారు. జరిగింది చెప్తుంది, కానీ వాళ్ళు నమ్మరు. హ్యాకర్ చంపి కహానాలు చెప్తుందేమో అనుకున్నారు, కానీ వాడి బాడీ చూశాక నమ్మరు. ఎందుకంటే ఏదో ఒక మృగం చంపినట్టు ఆ శవం ఉంది. రక్తం రక్తం అంతా అనమాట, గాయాలు ఉన్నాయి ఒళ్ళంతా. ఒకవేళ ఇది లేజర్ యొక్క పని అంటారా అని చెప్పేసి ఆ బ్లాక్ మ్యాన్ డౌట్గా చెప్తాడు. ఆ బ్లాక్ మ్యాన్ లేజర్ గురించి ఒక కుట్టి స్టోరీ చెబుతూ ఉంటాడు అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం లేజర్ యొక్క 3 క్లోజ్ ఫ్రెండ్స్ని అరెస్ట్ చేసి పోలీసులు హోటల్ పై అంతస్తులో విచారణ కోసం పెడతారు. పోలీసులు కాపలా కూడా పెడతారు. మార్నింగ్ వచ్చి చూస్తే ఆ 3 ఫ్రెండ్స్ లేరు. కాపలా ఉన్న పోలీసులకి శరీరంలోని భాగాలు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయన్నమాట. ఇలాగే లేజర్ అటాక్ చేస్తుంటాడు. అనితర సాధ్యమైన ఇలాంటి పనులు చేయటం లేజర్ యొక్క ప్రత్యేకత. ముందు ఆ కుట్టమ్మాయి రూమ్లో సేఫ్గా ఉందో చూద్దాం పదండి అని చెప్పి వెళ్తారు. సేఫ్గానే ఉంది. ఇప్పుడు బయటకు వచ్చి ఆ బ్లాక్ పర్సన్ మాత్రం నాకేదో చాలా ప్రమాదం అనిపిస్తుంది ఇక్కడ, నేను వెళ్ళిపోతాను అని డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే ఎవరో లాక్ చేశారు. దాన్ని పగలగొట్టాలని చూస్తాడు. అతను వల్ల కాదనమాట. తెరిచిన కిటికీలన్నీ కూడా మూసుకుంటాయి. విచిత్రమైన పరిస్థితుల్లో మనం ట్రాప్లో ఇరుక్కున్నామని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు ట్రాప్ చేశారో తెలీదు. ఇప్పుడు ఆ బ్లాక్ మ్యాన్ స్నైపర్ గన్ కోసం వెళ్ళి చూస్తే అది కాస్త కనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ కుట్టమ్మాయి రూమ్కి వచ్చి మాస్క్ వేసుకొని కళ్ళదలతో నీ దగ్గరికి వచ్చాడా, ఏం చెప్పాడు అని చెప్పేసి అడుగుతుంది. అలా అడగగానే ఆ అమ్మాయి బోరుని ఏడ్చేస్తుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, అతను ఒక రహస్యం చెప్పి ఆ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు, చెబితే చంపేస్తా అన్నాడు అంది. చెప్తూ అమ్మాయి అది గుర్తొచ్చి ఏడుస్తున్నానని చెప్పేసి అంటుంది. ఆ ఏడుస్తున్న అమ్మాయిని భయపడొద్దు, అతను నీతో ఏం చెప్పాడు నాకు చెప్పు, నేనున్నా నీకు అని చెప్పేసి హీరోయిన్ కన్విన్సింగ్ అడుగుతుంది. అతని పేరు యాక్చువల్గా కలద్దలుడు కాదు, అంటే ఫ్రాంక్ యాక్చువల్ చెప్పింది. వాల్టస్ మా నాన్న కోసం పనిచేస్తున్నాడు. ఇంతలో ఆ బ్లాక్ మ్యాన్ వచ్చి హీరోయిన్ బయటికి రమ్మని చెప్పాడు. నా స్టిఫర్ గన్ కనిపించట్లేదు అంటాడు. అవన్నీ కాదు, ఇప్పుడు దీనికి అంతటికీ కారణం ఆ కళ్ళద్దలవాడే లేజర్ కోసం పనిచేస్తున్నాడు అని చెప్పేసి హీరోయిన్ చెప్పింది. ఇప్పుడు ఆ లేజరు క్రిస్టోఫరు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి మనకి ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు లేజర్ ఎందుకు తన సొంత కూతురిని కిడ్నాప్ చేయమంటాడు అంటాడు ఆ బ్లాక్ పర్సన్. ఒకవేళ బాసు ఈ కళ్ళద్దలవాడు కలిపి లేజర్కి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మనం ముందు ఎంఐని సేవ్ చేసి ఆ కళ్ళద్దల వాళ్ళని చంపేసి ఇక్కడి నుంచి పారిపోదామని ఇద్దరు డిసైడ్ అయిపోయి చెరువు వైపుకి వెళుతుంటారు. సడన్గా ఏదో ఒక వింత సౌండ్ వినిపిస్తుంది. ఆ బ్లాక్ పర్సన్ కదలకుండా నిల్చొని ఉంటాడు. అమ్మాయి తిరిగి చూసేసరికి ఎందుకలా నిల్చొని ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. కళ్ళు మెడ ఎవరో కొట్టినట్టు ఉంది. దాంట్లోంచి బయటికి రక్తం చిందుతూ వస్తుంటుంది. కాసేపట్లో గిలగిల కొట్టుకొని ఆ బ్లాక్ పర్సన్ చనిపోతాడు. ఆవేశంతో హీరోయిన్ ఇదంతా కళ్ళద్దలవాడు చేసాడని చెప్పేసి గన్తో వెళ్ళి అతని దగ్గరికి వచ్చి గురి పెడుతుంది. రే, నువ్వు ఎవరో, నీ నిజ స్వరూపం ఏంటో ఆ కుట్టమ్మాయి నాతో చెప్పింది. ఆపుగుండుగా చంపింది నువ్వే, బ్లాక్ పర్సన్ కూడా చంపావు, చెప్పు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తుంది. కళ్ళద్దలవాడు కూడా గన్ తీసి నాకు ఒకటి బాగా అర్థమైంది, లోపల ఉన్న కుట్టమ్మాయి నిన్ను బాగా మోసం చేసింది, నా గురించి బ్యాడ్గా చెప్పి మన మధ్య గొడవలు పెట్టుకోవడానికి చూస్తుంది, నువ్వు నమ్మొద్దు అంటాడు. నేను పూర్తిగా నమ్ముతాను అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ఆ కళ్ళద్దలవాడు పీటర్కి చెప్పి ఆ కుట్టి అమ్మాయిని చంపే వెళ్ళు అని పంపిస్తాడు. ఆ పీటరు ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి చంపుతాడు. ఇంతలో హీరోయిన్ మెరుపులా వచ్చి ఆ పీటర్ చేతిలోని గన్నుని లాక్కుంటుంది. కుట్టుపాపతో హీరోయిన్ అంటే నువ్వేం భయపడకమ్మా నేనున్నా అంటుంది. ఇప్పుడు ఈ నలుగురు మాటలతో గొడవ పడుతుంటే ఆ అమ్మాయి నెమ్మదిగా ఆ చేతుకున్న సంఖ్యలు తీసి ఒక అరుపు అరుస్తూ వాళ్ళ ముందుకు వస్తుంది. రాక్షస పళ్ళు, దెయ్యం కళ్ళుతో బీభత్సంగా ఉంటుంది. ఈ అమ్మాయి ఒక కుట్టి వ్యాంపైర్ అని మనకు అర్థమవుతుంది. అది చూసి అంతా జడుచుకుంటారు, బెత్తరపోతారు. ఇప్పుడు ఆ కుట్టి వ్యాంపైర్ గారు ఒక ఎగురు గెంతులేసి ఆ పీటర్ పీక కొరుకుతానని చూస్తుంటుంది. ఇప్పుడు ఆ కళ్ళద్దలవాడు ఆ అమ్మాయి తలకు గురిపెట్టి షూట్ చేస్తాడు. కింద పడిపోతుంది ఆ కుట్టి వ్యాంపైర్ గారు. చచ్చిపోయింది అనుకుంటారు, కానీ లేదు, దెయ్యంగా ఇలా పైకి లేచి ముందుకు వస్తుంటే హీరోయిన్ గన్తో షూట్ చేస్తూ ఉంటుంది. ఆ గుండెల్లో బుల్లెట్స్ దిగుతున్నా కూడా ఏం జరగదు ఆ అమ్మాయికి. పరుగున అమ్మాయిని ఆ రూమ్లో పెట్టి లాక్ చేసి అందరూ బయటకు వస్తారు. దుర్మార్గులారా, ఒక వ్యాంపైర్ని కిడ్నాప్ చేయమని నన్ను తీసుకొచ్చారా అని చెప్పేసి ఒకడు ఏడుస్తుంటాడు. అమ్మయ్య,
ఇది మాత్రం వ్యాంపేరు, వాల్టర్స్ అని చెప్పిన ఇంకొకరు కూడా లేడు అని చెప్పేసి అంటాడు. అరే పిచ్చినా కొడక, ఇదేరా నిజమైన వాల్టర్స్ వ్యాంపేర్. అవునా, అమ్మాయి పేరు ఎబిగెల్ అని అనుకుంటారు. ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు. అన్ని స్ట్రాంగ్గా ఉన్నటువంటి కిటికీలు ఇవి. ఉన్నది ఒకటే ఒక మార్గం, ఈ వ్యాంపేర్ పిల్లని చంపడానికి ఇంట్లో ఏమైనా వెపన్స్ తిరుగుతాయేమో చూసి రండి అని చెప్పేసి ఆ కళ్ళదలవాడు ఆ హ్యాకర్ పిల్లని పీటర్ని పంపిస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కళ్ళదలవాడుతూ అంటుందన్నమాట, ఈ వ్యాంపైర్ పిల్లని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? అమ్మమ్మమ్మ, ఏం నటించింది, మొత్తానికి చాలా తెలివైన పిల్ల. ఇప్పుడు మనకున్న దారిలో ఒకటి, ఈ అమ్మాయిని ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళడం ఒకటే మార్గం అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇప్పుడు కళ్ళద్దలవాడు మాత్రం ఆ మాటలకి ఒప్పుకోడు, వినడు. ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి దొరికిన వెపన్స్తో అమ్మాయి గదిలోకి వెళతారు. హీరోయిన్ వదిలేసి వెళ్తారనమాట. వెళితే ఆ గదిలో ఆ అమ్మాయి లేదు. పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్తూ ఉంటారు. ఆ పైన ఏంటంటే మన కుట్టి అమ్మాయి గారు ఆ చనిపోయినటువంటి ఆఫ్ గుండుగాడి తలకాయ లేని బాడీతో డ్యాన్స్ చేస్తుంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి బ్యాలీ డ్యాన్సర్ కదా. ఇప్పుడు ఆ ముగ్గురు వచ్చిన వాళ్ళని చూసి ఆ వ్యాంపైర్ అమ్మాయి అంటుంది, మాట్లాడుకుందాం అంటుంది. ఇప్పుడు ఈలోపు ఆ హ్యాకర్ గారి అమ్మాయి కత్తితో వ్యాంపైర్ అమ్మాయి మీద అటాక్ చేస్తుంది. ఆ కుట్టి వ్యాంపైర్ గారు ఏమన్నా చిన్నపిల్ల హ్యాకర్ అమ్మాయిని కొరుకుదామని ట్రై చేసే లోపు పీటర్ గారు అడ్డం వచ్చి ఆ వ్యాంపైర్ అమ్మాయిని తోసేస్తాడు. పీటర్ మెడలోని క్రీస్తు శిలువ లాకెట్తో ఆ గుండెల మీద గుచ్చుతుంటుంది, పొడుస్తూ ఉంటుంది అన్నమాట. రక్తం చిందుతూ వస్తుంటుంది. చిన్నపిల్ల ఒక వ్యాంపైర్ ఉండి అతన్ని అలా పొడుస్తుంటే మనం చూడటానికి బీభత్సంగా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద చెక్కతో ఆ కళ్ళద్దలవాడు నెత్తి మీద ఆ కుట్టి వ్యాంపైర్ గారిని గుచ్చుదామని చూస్తే ఆ చెక్కని అతని తోడ మీదే గుచ్చుతుంది ఆ వ్యాంపైర్ గారు. ఇప్పుడు అమ్మ తల్లి, మా వల్ల కాదు, మమ్మల్ని వదిలే అని ముగ్గురు గాయాలతో కిందకు వచ్చేస్తారు. హీరోయిన్ వాళ్ళని చూసి, నేను చిలక్క చెప్పినట్టుగా చెప్పాను, వెళ్ళొద్దు, ఆ వ్యాంపైర్ అమ్మాయిని మనం ఏమీ చేయలేము, ఇప్పుడేమేమి చూడండి అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఆ కళ్ళతల వాడికి కట్లు కడుతూ ఉంటుంది అనమాట హీరోయిన్. మామూలుగా అయితే మనం చూసిన సినిమాల్లో కానీ కథల్లో కానీ క్రీస్తు శిలువకు దెయ్యం గారు ఇలాంటి దుష్టశక్తులు భయపడుతూ ఉంటాయి. కానీ ఇదేమో ఆ గుండెల మీద దాంతోనే గుచ్చింది, ఇది మామూలు రక్తపిశాచి కాదురా బాబు అని చెప్పేసి ఆ కళ్ళద్దలవాడు అంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఒక మత్తు ఇంజెక్షన్ తీసి, దీంతోనే కదా మన ఇంట్లోంచి కిడ్నాప్ చేసింది, ఇప్పుడు ఇదే మత్తు ఇంజెక్షన్తో దీన్ని బంధించుతాం అని చెప్పేసి అంటుంది. మనం ఇప్పుడు మనసుకో వైపు వెళ్ళి వెతుకు పట్టుకొని ఇంజెక్షన్ అప్లై చేద్దామని చెప్పేసి తలో దిక్కుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ హ్యాకర్ గారు ఒక్కతే వెతుకుతూ ఉంటే గబ్లిన్ లాంటి పక్షి ఆమెకు తగలటంతో కింద పడిపోతుంది, ఒక తొట్టిలో పడిపోతుంది. ఆ కళ్ళు తెరిచి చూస్తే ఆ తొట్టిలో మనుషుల శవాలు గుట్టలుగా పడి ఉంటాయి. కెవ్వున అరిచి పైకి వస్తుంటుంది ఈ అమ్మాయి. ఇప్పుడు ఇంకొక పక్క ఆ పీటర్ చేతిలో షార్ప్గా ఉన్న ఒక చెక్క ఉందన్నమాట. కంగారుగా ఆ వస్తుంటే అది వాడికే గుచ్చుకుంటుంది. అదే తీసే టైంలో ఆ వ్యాంపైర్ పిల్ల పరుగున వస్తూ ఉంటుంది. ఆడుకునే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా లేదు, అమ్మోరులా వస్తుంది. చూసి ఆ డోర్ వేసేస్తాడు పీటర్ గారు. ఆ డోరుని చీల్చుకొని బయటికి ఎగురుతూ వస్తుంది ఆ వ్యాంపైర్ పిల్ల. అది చూసి పరిగెడుతుంటాడు పీటరు. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ ఆడుతూనే ఆ కుట్టి వ్యాంపైర్ గారు వెంటాడుతూ వస్తుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం అదిరిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఆ పైనుంచి కాలు జారి పీటర్ గారు కింద పడిపోతాడు. కింద కళ్ళద్దలవాడు ఉంటాడు. వాళ్ళని చూసి ఆ మెట్లు పైనుంచి ఆ బెల్లీ డ్యాన్స్ ఆడుతూ కళ్ళద్దలవాడి మీదకి వస్తుంది. అతను మెడ పట్టుకొని కొరికి చంపుతామనుకుంటుంటుంది. హీరోయిన్ దగ్గర ఉన్న ఇంజక్షన్ ఏమో కింద పడిపోయింది. దాన్ని తీసుకోవడానికి అమ్మాయి ప్రయత్నిస్తుంది. ఒక పక్క ఇంకా కళ్ళద్దలవాడిని కొరుకుతుంది అనుకునే టైంలో హ్యాకర్ గారు వచ్చేసి వ్యాంపైర్ అమ్మాయి చెయ్యిని గట్టిగా కొరికేస్తుంది. ఇప్పుడు ఆ హ్యాకర్ గారిని తోసేసి ఆ అమ్మాయి చేతిని ఇప్పుడు ఈ కుట్టి వ్యాంపైర్ గారు కొరుకుతూ ఉంటుంది. అంటే ఆ బ్లడ్ని షక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా కొరికిన వెంటనే వ్యాంపైరు ఆ గాల్లో ఎగరగలదు కానీ మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు అలా ఎగురుతూ కింద వాళ్ళని అటాక్ చేద్దాం అనుకునే లోపు ఆ స్పృహలోకి వచ్చిన పీటర్ గారు పైనుంచి వ్యాంపైర్ అమ్మాయి మీద పడిపోతాడు. ఎంత వ్యాంపైర్ అయినా చిన్నపిల్ల కదండి. తేరుకునే లోపు ఆ హీరోయిన్ వచ్చేసి ఆ మత్తు ఇంజెక్షను ఆ వ్యాంపైర్ పిల్లకి ఇస్తుంది. మత్తులోకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ వ్యాంపైర్ తాలూకా తుఫాను తగ్గింది. అందరికీ పెద్ద గాయాలు తగలేదు కానీ ఆ హ్యాకర్ అమ్మాయిని వ్యాంపైర్ కొరికింది కదా, ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కుట్టి వ్యాంపైర్ గారు కళ్ళు తెరిచేసరికి
ఒక ఐరన్ కేజ్ లాంటి పంజరంలో ఉంది. కుట్టి వ్యాంపైర్ గారు ఏడుస్తూ నాకు భయంగా ఉంది, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటుంది. హే ఛీ నటించుకు, చెయ్యాల్సిన విధ్వంసం చేసావు, మర్యాదగా మేము బయటికి ఎలా వెళ్ళాలో చెప్పు, అప్పటి నిన్ను విడుదల చేస్తాం అంటుంది. నాకు తెలియదు అంటుంది. అయితే నన్ను కొరికేయి, నేను వ్యాంపైర్గా మారిపోతాను అంటుంది హీరోయిన్. నవ్వుతూ ఆ కిట్టి వ్యాంపైర్ అంటుంది, నాకు తెలీదు, మారుతావో లేదు తెలీదు అంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏడుస్తూ నీ గురించి మీ నాన్న గురించి తెలియక నిన్ను కిడ్నాప్ చేసావు, మమ్మల్ని క్షమించమ్మా తల్లి అని చెప్పేసి బతిమాలుతుంటారు. ఇప్పుడు ఆ కుట్టి వ్యాంపైర్ గారు ఒక ట్విస్ట్ వదులుతుందనమాట. ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ ఈ ప్లేస్కి రప్పించాను, ఇప్పుడు మీరు ఈజీగా ఇక్కడి నుంచి తప్పించుకుపోతారా, అది ఎలా కుదురుతుంది అంటుంది. వాళ్ళు షాక్తో ఏంటి నువ్వు మమ్మల్ని రప్పించుకున్నావు ఇక్కడికి అంటారు. అవును, మిమ్మల్ని అపాయింట్ చేసిన మీ బాసు అతను నా మనిషి, నా కోసం పనిచేసేవాడు అంటుంది. అందరూ బెత్తరపై చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ అసలు పేర్లు టకమని చెబుతుంటుంది అనమాట. అలాగే వాళ్ళు ఏం చేసేవారు అని వాళ్ళ చరిత్ర మొత్తం విడమరి చెబుతూ ఉంటుంది. ఒక్కొక్కరు బెత్తరపోతూ ఉంటారు. ఇంకో అసలు ట్విస్ట్ చెప్పడా మీకు, ఈ ఇంట్లోకి వచ్చిన మీ 6 కూడా ఈ ఎబిగెల్ తండ్రికి ద్రోహం చేసిన వాళ్ళు. అదే మా తండ్రి గారైనటువంటి క్రిస్టోఫర్ లేజర్కి అతనికి అన్యాయం చేశారు. అందుకే తండ్రి దగ్గర మంచి మీద సంపాదించడం కోసం మీ అందరినీ ప్లాన్ చేసి రప్పించి చంపి మా తండ్రి గారికి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అని ఈ కుట్టి వ్యాంపైర్ గారు ఒక చిన్న స్టోరీ చెప్తుంది. ఇదంతా విని మనకి షాక్ అవుతాం, వాళ్ళు బెత్తరపోతారు, తిరిగిపోతుంటే వాళ్ళకి మీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను, నన్ను ఎవరైతే ఈ పంజరంలోంచి బయటికి తెస్తారో వాళ్ళతో పాటు ఇంకొకరిని వదిలేస్తాను, మిగిలిన ఇద్దరిని మాత్రం చంపేస్తాను అని చెప్పేసి అంటుంది అమ్మాయి. ఇప్పుడు ఆ పీటర్ గారు ఆశపడిపోయి ఆ గన్ ఏం చేసి మిగిలిన వాళ్ళతో అంటాడనమాట, నా ప్రాణం నాకు కావాలి, నాకు ఎవరైనా అడ్డు వస్తే కాల్ చేస్తాను అని ముందుకు వెళుతుంటే ఆ హీరోను ఆ పీటర్ పొట్టలో షూట్ చేసి కుట్టి వ్యాంపైర్ గారి మాటలు నమ్మి వెళ్తావా, అది బయటకు వచ్చిందంటే అందరినీ కొరికి రక్తం తాగుతుందిరా బాబు అని చేత ఇక్కడ ఒకే ఒకరు ఉండండి, మిగిలిన వాళ్ళంతా బయటికి వెళ్ళండి అంటే ఇప్పుడు కళ్ళద్దలవాడు అక్కడే ఉంటాడు, మిగిలిన వాళ్ళు బయటికి వెళ్తారు. ఇప్పుడు కుట్టి వ్యాంపైర్ గారు చెబుతుంది ఆ కళ్ళద్దలవాడితో, నన్ను బయటికి నిన్ను వదిలేస్తాను అంటుంది. అయితే నాకు ఈ మ్యాన్షన్ నుంచి బయటికి వెళ్ళే దారి ఎక్కడుందో చెప్పు, నిన్ను విడుదల చేస్తాను అంటాడు కళ్ళద్దలవాడు. ముందు చెప్పలేదు, తర్వాత అమ్మాయి చెబుతుంది కుట్టి వ్యాంపైర్ గారు, తప్పించుకునే మార్గం లైబ్రరీలోనే ఉంది, అక్కడే దారి ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నేను వదిలే, నీకు కావాల్సింది చెప్పాను కదా అంటే వాడు వదలడమాట. ఇప్పుడు వెంటనే ఆ అమ్మాయికి కోపం వచ్చింది, ఆవేశంగా ఎగిరి ఆ పంజరంలోంచి కళ్ళద్దలవాడిని తంతుంది. ఊరికే నటించిందో ఏమో కానీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ బయటకు వచ్చి ఆ కళ్ళద్దలవాడిని ఆ కుట్టి వ్యాంపైర్ గారు చంపుతూ ఉండగా అప్పుడే అక్కడికి హీరోయిన్ ఆ బయట ఉన్నటువంటి ఆ సన్ రేసు సూర్యకిరణాలు ఆ వ్యాంపైర్ పిల్ల మీద పడేలా చేస్తుంది. ఆ అమ్మాయి వెంటనే భయంతో తగ్గిపోతుంది, అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు కళ్ళద్దలవాడు అందరూ కూడా తప్పించుకొని బయటకు వస్తారు. లైబ్రరీలోంచి బయటికి వెళ్ళే దారి ఉందని చెప్పింది కదా అని చెప్పేసి అక్కడ చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా చాలా కష్టంగా ఉంటుంది తప్పించుకెళ్ళడం. ఒక పక్క హ్యాకర్ పిల్లకి ధైర్యం వస్తుంది, ఎందుకంటే కొరికినందువల్ల తను కూడా వ్యాంపైర్గా మారిపోతుందేమో అని భయపడింది. కానీ ఇప్పుడు ఆ సూర్యకిరణాలు పడిన తర్వాత ఆ లక్షణాలు ఏవి, వ్యాంపైర్ లక్షణాలు ఏవి ఈ అమ్మాయికి రాలేదు. అందుకని హ్యాపీగా ఉందన్నమాట. తప్పించుకున్న దారి చెప్పింది కానీ ఎక్కడా కనిపించదు. అప్పుడు హ్యాకర్ అమ్మాయి అంటుంది, ఇక్కడ ఎక్కడో కంట్రోల్ రూమ్ ఉన్నట్టుంది, అక్కడ నన్ను తీసుకెళ్తే నేను ఆ డోర్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేయగలుగుతాను అంటుంది. అంతా తలదూకి వెళతారు ఆ కంట్రోల్ రూమ్ కోసం. ఇప్పుడు ఆ కుట్టి వ్యాంపైర్ గారు ఒక గ్రామ్ఫోన్ రికార్డర్లో సాంగ్ పెట్టి ఆ హ్యాకర్ అమ్మాయిని పిలుస్తూ ఉంటుంది చాలా మంత్రముగ్ధంగా. ఇప్పుడు ఆ షాకింగ్గా ఆ హ్యాకర్ అమ్మాయి చేతి మీద ఉన్నటువంటి గాయం మాయమవుతుంటుంది, అంటే వ్యాంపైర్గా మారుతుందన్నమాట. ఇప్పుడు ఆ కుట్టి వ్యాంపైర్ అక్కడి నుంచి హ్యాకర్ అమ్మాయిని మైండ్ కంట్రోల్ చేసింది. ఆ మైండ్ కంట్రోల్ చేయటం వల్ల హ్యాకర్ అమ్మాయి విపరీతమైన శక్తి వచ్చేసి ఒక వ్యాంపైర్లా మారిపోయి పీటర్ని కొరుకుతుంది, రక్తం తాగుతుంది. ఆ పీటర్ యొక్క కథ ముగిసింది, వాడు చచ్చాడు. పూర్తిగా హ్యాకర్ అమ్మాయి వ్యాంపైర్గా మారిపోయింది చాలా పవర్ఫుల్గా. అది చూసి హీరోయిన్ కళ్ళద్దలవాడు తప్పించుకొని ఇంకో రూట్లో వెళుతూ ఉంటారు. హ్యాకర్ వ్యాంపైర్ మాత్రం వాళ్ళ వదలదు, వెళుతూనే ఉంటుంది. ఇప్పుడు సూర్యకిరణాలు పడే చోట అడ్డం పెట్టి ఆ హ్యాకర్ వ్యాంపైర్ మీదకి పడేలా చేస్తారు.
అది బ్లాస్ట్ అయిపోయి క్షీణించిపోతుంది. హ్యాకర్ గర్ల్ స్టోరీ ఫినిష్, అంటే చచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఆ డోర్ ఒకటి కనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే అది పెద్ద కంట్రోల్ రూమ్లో ఉంది. కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఈ బాస్ గాడు ఉన్నాడు. ఎవరైతే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పారో ఇతను కూడా వ్యాంపైరే. చూసారుగా అతని పళ్ళు గిల్లు కళ్ళు అన్నీ. ఇప్పుడు నువ్వెందుకు ఇలా అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు అతన్ని. 20 సంవత్సరాల ముందు ఈ ఎబిగేల్ నన్ను వ్యాంపైర్గా మార్చేసింది. నువ్వు నాకు బానిసగా ఉంటే నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాను అని నన్ను సెంటిమెంటల్గా లాక్ చేసింది. అందుకే నేను ఇలా చేయవలసి వచ్చిందని చెప్పేసి ఆ బాస్ గారు చెప్తాడు. మీరు కూడా వ్యాంపైర్గా మారిపోతే మీకు బోల్డ్ శక్తులు వస్తాయి, ఎప్పటికీ కూడా జీవించి ఉంటారు అనేసరికి ఆ కళ్ళద్దలగాడు టెంప్ట్ అవుతాడు. హీరోయిన్ వద్దంటుంది. అప్పుడు ఆ కళ్ళద్దలవాడిని ఆ బాసుగాడు వెళ్ళి ఆ మెడక మీద కొరికి వ్యాంపైర్గా మారుస్తాడు. వ్యాంపైర్గా మారిన కళ్ళద్దలగాడు వెంటనే చేసిన పని ఏంటి తెలుసా? చెక్కతో సూటిగా ఆ బాసు గుండెల్లో గుచ్చి చంపేస్తాడు. ఎందుకంటే వాడు చాలా విపరీతమైనటువంటి వాడికి శక్తి వచ్చేసింది వెంటనే. అదే టైంకి కుట్టి వ్యాంపైర్ ఎబిగేల్ వస్తుంది. ఇప్పుడు ఆ కలద్దలగాడికి ఈ కుట్టి వ్యాంపైర్ గారి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కుట్టి వ్యాంపైరు వయసులో చిన్నది కావటం వలన శక్తి తక్కువగా ఉంటుంది శారీరకంగా. ఇప్పుడు కుట్టి వ్యాంపైర్ యొక్క మెడ కొరికి బ్లడ్ తాగుతాడు. ఇదే అదను అనుకొని హీరోయిన్ పారిపోదామని చూస్తూ ఉంటుంది. అక్కడికి ఇప్పుడు ఆ కలద్దల వ్యాంపైర్ గారు వచ్చి ఒక తన్ను తంతాడు. ఎగిరి పైన పడుతుంది హీరోయిన్ని చేత కొడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు అలా చేత కొడుతూ తంతే పైనుంచి హీరోయిన్ కింద పడే సమయానికి ఆ కుట్టి వ్యాంపైర్ గారు ఎబిగేల్ వచ్చి క్యాచ్ పడుతూ, నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి హీరోయిన్తో చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆ కలద్దలవాడి మీద అటాక్ చేస్తారు. హీరోయిన్తో అంటాడు కలద్దలవాడు, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నేను నిన్ను చంపను, నువ్వు నాకు హెల్ప్ చేయి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎబిగేల్కి హెల్ప్ చేస్తుంది, అంటే కుట్టి వ్యాంపైర్ గారికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కుట్టి వ్యాంపైర్ ఒక చెక్కతో ఆ కలద్దలవాడి గుండెలో పొడుద్దామని చూస్తే ఆ పొడవడానికి శక్తి సరిపోవటం లేదు. ఇప్పుడు హీరోయిన్ వచ్చి ఆ వ్యాంపైర్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గట్టిగా ఇద్దరూ కలిసి ఆ కళ్ళద్దలవాడికి చెక్కతో గుచ్చుతారు. రక్తం అలా బయటికి ఒకేసారిగా చిందింది. చచ్చాడు వాడు కళ్ళద్దలవాడు. ఇప్పుడు హీరోయిన్ని ఎబిగేల్ చంపుతుందేమో అని డౌట్ వస్తుంది. కానీ చెప్పిన మాట నిలబెట్టుకొని ప్రాణాలతో విడిచిపెడుతుంది. అదే సమయానికి మన కుట్టి వ్యాంపైర్ గారి తండ్రి లేజర్ వస్తాడు. అతను కూడా వ్యాంపైర్. హీరోయిన్ రక్తం తాగుదామని చూస్తుంటే కుట్టి వ్యాంపైరు, నాన్న వద్దు, నా ప్రాణాలు కాపాడి నాకు సాయం చేసింది అనగానే ఓకే అని వదిలేసిన తర్వాత, ఇది మాకు లంచ్ టైం అమ్మా అని చెప్పేసి ఆ కూతురుతో వెళ్ళిపోతాడు ఆ తండ్రి వ్యాంపైరు. ఆ వెళుతున్నటువంటి కుట్టి వ్యాంపైర్ గారు ఎబిగేల్ ఆ హీరోయిన్కి టాటా చెప్తుంది. ఇక్కడతో ఈ సినిమా అయిపోతుంది. నాకు ఒకటే ఒక డౌట్ అండి, అంత సీనియర్ కుట్టి వ్యాంపైరు అప్పుడే వ్యాంపైర్గా మారిన కళ్ళద్దలవాడి ముందు శక్తి సరిపోలేదు ఏంటి? ఈ లాజిక్ నాకు కనెక్ట్ అవ్వటం లేదు. మీ అభిప్రాయాలు ఏంటో నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.